క్యాజువల్గా శ్రీశైలం ఉంది కాబట్టి మనం శ్రీశైలం డ్యామ్ అని పిలుస్తున్నాం. డ్యామ్ ఒరిజినల్ నేమ్ నీలం సంజీవ్ రెడ్డి సాగర్. మరి ఆయన ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా చీఫ్ మినిస్టర్గా చేశారు. 1963 స్టార్ట్ చేశారు, 1982 కంప్లీట్. 20 years పడుతుంది డ్యామ్ బిల్డ్ చేయడానికి. మొత్తం 12 రేడియల్ క్రస్ట్ గేట్స్. ఈ రైట్ సైడ్ గ్రీన్ బిల్డింగ్, రైట్ సైడ్ పవర్ హౌస్ ఆంధ్ర స్టేట్ అండి. అట్లాగే బోర్డు బ్యాక్ సైడ్ ఎల్లో బిల్డింగ్ తెలంగాణ స్టేట్, లెఫ్ట్ సైడ్ పవర్ హౌస్. డ్యామ్ డిజైన్ శ్రీ మోక్షగుండ విశ్వేశ్వరయ్య గారు. డ్యామ్ ఫుల్ స్టోరేజ్ 885 feet, 250 TMC. ప్రజెంట్ డెప్త్ 850 feet నీచే, 850 అడుగులు లోతుందండి. మనకి టోటల్గా ఏరియా జాగా వచ్చేసి పాతాళ గంగా పిలుస్తారు. కాశీ నుంచి గంగా నది పాతాళం గుండా ఇక్కడ ఉద్భవించిందంటే భూగర్భ జలాలుగా, అందుచేత పాతాళ గంగా పిలుస్తారు. ఇక్కడ వాటర్ గ్రీన్ కలర్లో కనిపించింది చూడటానికి. చంద్రగుప్త మహారాజు కూతురు తండ్రి శపించారు, పాతాళ గంగలో నీటడుగు ప్రాంతంలో పచ్చల బండగా మారిపోయి చెప్పి. ఆ పచ్చల బండ ప్రభావం చేత వాటర్ ఇక్కడ గ్రీన్గా కనిపించింది చూడటానికి. చేతిలో తీసుకుంటే ప్యూర్ వైట్గా ఉంటుందండి. మీరు శ్రీశైలం టెంపుల్లో మండపంలో పెద్ద నందీశ్వరుడిని చూశారు. ఆ నందీశ్వరుడిని శనగల బసవన్న అంటారు. సేమ్ అలా నందీశ్వరుడు నీటడుగు ప్రాంతంలో ఉన్నారు. ఈ నందీశ్వరుడిని ఊపి బసవన్న, ఉబ్బిలి బసవన్న అని పిలుస్తారు. అందుచేత ఇక్కడ స్నానం చేసిన, తల మీద నీళ్లు చల్లుకున్నా చాలా పుణ్యం చెప్తారు. ముఖ్యంగా ఈ సైడ్ మార్నింగ్ టైం 16 kilometers పైబోటు శ్రీ అక్కమాదే కేవ్స్. అక్కమాదే గుహలు ఆమె కర్ణాటక ఆడపడుచు. దాదాపు 800 years బ్యాక్ ఆ తల్లి శివయ్యని మ్యారేజ్ చేసుకోవాలని చెప్పి కర్ణాటక రాష్ట్రం నుంచి కాలినడకన ఒంటి మీద నూలు పోగు లేకుండా ఆ తల్లి శ్రీశైలం వచ్చి 1,00,000 సంవత్సరాల క్రితం ఏర్పడిన కేవ్స్ లోపల కొన్ని సంవత్సరాల పాటు తపస్సు చేశారు అక్కమాదేవి. ఆమె తపస్సు ఫలితంగా లోపల పార్వతీ పరమేశ్వరుడు శివలింగాకారంలో దర్శనం ఇచ్చారు. మనం అందరం కూడా శివలింగం దర్శనం కోసం వెళుతున్నాం. శ్రీశైలంలో జ్యోతిర్లింగాన్ని 1000 రూపాయల అభిషేకాలు చేసుకుంటాం. ఆ కేవ్స్ లోపల ఉన్న శివలింగానికి ప్రత్యేకంగా ఎవరు అభిషేకాలు చేయరు. ఎందుకంటే నిత్యం కూడా డ్రాప్ వాటర్ పెడితే శివలింగం మీద 365 days కంటిన్యూగా పడతానే ఉంటుంది. ఎక్కడో కొండలు పైనుంచి వచ్చింది, మీరు వెళ్ళినప్పుడు చూడొచ్చు. నిజానికి మానవ రూపంలో పుట్టిన వాళ్ళ విగ్రహాలు గర్భగుడిలో ఎక్కడ పెట్టరు దాదాపుగాను. శ్రీ అక్కమాదేవి విగ్రహాన్ని శ్రీశైలం గర్భగుడిలో పెట్టారు. మీరు లోపలికి వెళ్ళి జ్యోతిర్లింగం తాగడానికి వెళ్లే ముందు లెఫ్ట్లో ఒక నల్లరాతి విగ్రహం ఉంటుంది, బ్లాక్ స్టాచ్యూ. ఆమె అక్కమాదేవి. మనకి దూరదర్శనం అయితే మన చూపు అంతా కూడా అయ్యవారి మీద ఉంటుంది, పక్కన విగ్రహాలు కనిపించవండి. అంత పరమభక్తురాలు ఆ తల్లి. మీరు బోట్ ఎక్కారు కదండి, కొండపైన గోపురం కనిపిస్తుంది చూడండి, పర్వత ఉప్పర్. రైట్ సైడ్ పింక్ కలర్, అది శివాజీ మహారాజ్ టెంపుల్. శివాజీ మహారాజ్ 16th century తపస్సు ప్లేస్ ఆ ఏరియా. యుద్ధంలో తన సైన్యం బలంచాలుగా మనస్తాపం చెంది ఆ ప్రదేశంలో కూర్చొని కొంతకాలం తపస్సు చేశారు అమ్మవారి కోసం. మెయిన్ టెంపుల్ బ్యాక్ సైడ్. మీరు ఎన్ని వేల రూపాయలు ఖర్చు పెట్టి శ్రీశైలం వచ్చి అభిషేకాలు ఎన్ని చేసుకున్నా కానీ, మీరు వచ్చినప్పుడు కానీ వెళ్ళేటప్పుడు కానీ సాక్షి గణపతి దర్శనం చేసుకోవాలంటే కంపల్సరీగా. సాక్షి గణపతి. మళ్ళీ క్షేత్రపాలక శ్రీ బయలువీరభద్ర స్వామి టెంపుల్ ఉందండి. మెయిన్ టెంపుల్ దగ్గరలో ఒక 5 minutes ముందుకు వెళితే పోస్ట్ ఆఫీస్ సైడ్గా ఉంటుందండి. మరి ఆ తండ్రి క్షేత్రపాలకుడు. శ్రీశైలంలో మనం ఏ పని చేయాలన్నా వాస్తవానికి ఆ తండ్రిని మనం తీసుకోవాలి. అక్కడ వెహికల్స్ పూజ చేస్తారు. గుడి ఓపెన్ కూడా 5 నిమిషాలు దర్శనం చేసుకోవచ్చు. అవకాశం ఉంటే అక్కడ కూడా దర్శనం చేసుకోండి, చాలా మంచిది. క్షేత్రపాలకుడు శ్రీ బయలువీరభద్ర స్వామి. మెయిన్ టెంపుల్లో 5 minutes అన్నమాట. గుడి ఓపెన్గా ఉంటుంది, 5 minutes దర్శనం చేసుకోవచ్చు. సార్ అక్కడ విశేషాలు అది ఇవి. నేను గైడ్ కాదు, బోట్ డ్రైవర్ని. నేను తక్కువ జీతాల వల్ల గైడింగ్ చెప్పుకుంటున్నాం. మా గైడింగ్ మీకు నచ్చితే మీరు సంతోషంగా టిప్ ఇస్తే తీసుకుంటాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. చేసుకుంటారమ్మా.